తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఇప్పుడు ఆ నంది అవార్డు నాదే అదే మన కొమరం భీమ్కి వచ్చింది నంది అవార్డు. కొమరం భీమ్కి వచ్చింది వేరే, ఇదేమో ఒక సీరియల్కి వచ్చింది. కాటన్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు స్క్రీన్ ప్లే వచ్చింది. కొమరం భీమ్కి నాకు ఉత్తమ కాటమరాజు కథలు కాటమరాజు కథలు అని ఇది దీనికి స్క్రీన్ ప్లే అవార్డు. ఇది టీవీ సీరియల్. టీవీ సీరియల్ చాలా చేశాను నేను. నిర్మాతగా చేశాను, దర్శకుడిగా చేశాను, రచయితగా చేశాను. చాలా సినిమాలు నేను రైటర్గా ఉంటాను నా వర్క్స్కి. కొమరం భీమ్కేమో ఉత్తమ తొలిచిత దర్శకుడు వచ్చింది, ఫస్ట్ డైరెక్టర్. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాతగా వచ్చింది. అట్లా 3 అవార్డ్స్ తీసుకుంది దానికి. తర్వాత అది కొమరం భీమ్ ఫౌండేషన్ వాళ్ళు నేషనల్ అవార్డు అది కూడా నాకు ఇచ్చారు. కొమరం భీమ్ మనోడు దానికి చైర్మన్ సాహూరు అని, కొమరం సాహు. సో వీళ్ళంతా ఇట్లా జరిగినాయి. ఈ కొమరం భీమ్ అనేది ఒక అద్భుతమైన అనుభవాన్ని, అద్భుతమైన గుర్తింపుని ఇచ్చింది నాకు. అంటే కాకపోతే సార్ అది 2000 ఎప్పుడు సార్ 10లో రిలీజ్ అయింది కదా, 2010. అవార్డు ఎప్పుడు వచ్చింది సార్? నంది అవార్డు 1990. అప్పుడు వచ్చి నంది అవార్డు వచ్చిన తర్వాత కూడా ఎందుకు సార్ 20 ఏళ్ళు పట్టింది అసలు? అంటే రిలీజ్ చేయడం అనే వ్యవస్థ మన చేతుల్లో లేదు కదా, పంపిణీ లేదు. ఇప్పటిలాగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంత ఈజీగా ఏమి లేదు. అయితే అప్పుడు ఏంటంటే ప్రతిదీ సినిమా ప్రింట్ తీసుకోవాలి, రిలీజ్ చేయాలి థియేటర్స్లో. దానికి ఒక డిస్ట్రిబ్యూటర్ దొరకాలి, ఆ థియేటర్ వాళ్ళు ఒప్పుకోవాలి, అవన్నీ నెట్వర్క్ ఉండింది. సో అయితే సినిమా చూసి కొమరం భీమ్ అనగానే ఎవరు కొమరం భీము, ఎవరు చూస్తారు, ఎందుకు కొమరం భీమ్ అనేవాళ్ళు. అక్కడి నుంచి ఇక అది సినిమా రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక అప్పుడు అది కొంచెం అందుకుంది, బాగానే చూసినప్పుడు. అది 18 ఏళ్ళు పట్టింది. 18 20 ఏళ్ళు పట్టిన సినిమా వేరే చరిత్రలో మనకు కనబడదు దాదాపు. అంత టైం ఉన్నా కూడా, అంటే గొప్ప విషయం ఏంటంటే 18 ఏళ్ళు పట్టినా కూడా దానిలో ఉన్న థీమాటిక్ వాల్యూ అది మారకపోవడం, జనం నచ్చటం. అంటే ఒక నిజమైన ప్రయత్నం చేస్తే, ఒక నిజాయితీ ఉంటే అది ఎప్పుడైనా ఓకే అంటారు ప్రజలని అనిపించింది నాకు. లేకపోతే దానికి కాలం అనేది, దాన్ని కాలహరణం అంటారు కదా, కాల దోషం అంటారు. కాలం ఏం చేస్తుందంటే దేనిని మార్చేస్తుంది. అందమైన అమ్మాయిని ముసలి ఆమెను చేస్తుంది, పచ్చని చెట్టుని మోడి చేస్తుంది. కానీ ఈ సినిమాని కాలం ఏం చేయలేకపోయింది. అది అదృష్టం అనుకోవాలి. కాకపోతే అంటే ఇప్పుడు స్టార్టింగే ఒక మంచి శుభారంభమే జరిగింది, లైక్ అవార్డు వచ్చి ఇదంతా మీకు ఒక బూస్ట్ ఇచ్చింది. కాకపోతే 20 ఏళ్ళు అదే రీల్ని డబ్బాలో పెట్టి ఉంచడం అంటే ఎంత మెంటల్ పేషెన్స్, ఎంత కావాలి సార్ అసలు? అయితే ఒకసారి అనిపించింది మాత్రం, ఈ డబ్బాలు తీసుకుపోయి ట్యాంక్ మళ్ళీ పడేసి ఎట్లుంటుందా అనుకున్నాను నేను. కానీ మళ్ళీ అనిపించింది ఆ రైట్ నాకు లేదు అనిపించింది. ఇప్పుడు అది సూసైడ్ కంటే మహాపాపం. సూసైడ్ అంటే మన నిర్ణయం, అది నా శరీరం ఉండాలక్కర్లేదా, జీవితం ముగించుకోవాలక్కర్లేదా అని తప్ప నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక సినిమాని, చూడాల్సిన సినిమాని నేను డబ్బాలు పడేయడం అనేది కుదరదు. అందుకే నేను చేసిన పెళ్ళైన తర్వాత మా మ్యూజిక్ ఒకటే చెప్పిన, మనకున్న ఆస్తి ఈ డబ్బా. దీన్ని అప్పుడు చాలా ఇళ్ళు మారినాం మేము, కిరాయిలు. తర్వాత ఈ చిత్రపల్లిలో సొంత ఇల్లు వచ్చింది, దిల్సాన్లో ప్లాట్ తీసుకుని అది వేరే. ఇల్లు మారినప్పుడు మేము డబ్బా, అన్నీ ఏమైనా డబ్బా మాత్రం మోసుకెళ్తుండేవాళ్ళం అనమాట. అది చెప్పే కదా, ఈ కొమరం భీము నిర్మాణము, కొమరం భీము దాని రిలీజు, దాన్ని మేము పడ్డ బాధలు ఒక బయోపిక్ అవుతుంది. అది నా బయోపిక్ కాదు, ఆ సినిమా బయోపిక్. అట్లా అనిపించింది. సో తర్వాత RRRకి ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అది మీరు చాలా ఆనందపడి ఉంటారు. అంటే చాలా హ్యాపీగా నన్ను చాలా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఇట్లా అన్నారు కదా, అది ఇది అంటే చెప్పిన, ఆయన కొమరం భీమ్ అనే పేరుని ప్రపంచవ్యాప్తంగా ఆయన తీసుకొస్తున్నాడు. అంతకంటే మంచిదేముంది. మేము కొమరం భీమ్ తీసినప్పుడు ఎవరున్నారు, అప్పుడు అన్నరాజయ్య గారు సాహు నవలు రాసిన ఒకటే ఉండింది అంతకుముందు. అయితే ప్రాణరావు గారు రాసిన కథ ఇది వేరే, పరిశోధన చేసి. సో కొమరం భీమ్ అనే వ్యక్తిని తెలియని కాలంలో కొమరం భీమ్ ప్రపంచవ్యాప్తం కావడము, కొమరం భీమ్ పేరు జిల్లా ఏర్పడము, కొమరం భీమ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే యాక్చువల్ ట్యాంక్ బండ్ల బొమ్మ కూడా మన సినిమాకి సంబంధించిన దాన్ని తీసుకునే చేశారు వాళ్ళు, కొమరం భీమ్ విగ్రహం కూడా. సో ఇవన్నీ జరిగినాయి. తర్వాత సంతోషం అనిపించింది. అంటే మనం ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టినాము, ఒక చిన్న విత్తనం వేస్తే చెట్టు అయిపోతుంది కదా, అట్లాగా అని అనిపించింది. అయితే దానిలో అందరి పాత్ర అవుతున్నాయి, ఒక్కరిదే కాదు. అప్పుడు మన సహకరించిన గిరిజనులు ఉన్నారు, తర్వాత హీరోగా చేసిన భూపాల్ రెడ్డి ఉన్నాడు, భూపాలన్న ఉన్నాడు, SM ప్రాణరావు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. పనిచేసిన అందరూ కూడా అందరూ దాన్ని ప్రాణం పోసి చేశారు, లేకపోతే ఎట్లా వస్తుంది రాదు. ఆ RRR టైంలో ఒక వివాదం నడిచింది సార్, కాంట్రవర్సీ ఏంటంటే కొమరం భీమ్కి ముస్లిం క్యాప్ పెట్టారని చెప్పి. అప్పుడు మీరు సపోర్ట్ చేశారు, మీరు ఫ్యాక్ట్ మాట్లాడారు. అందరూ అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు తెలిసి చాలా తక్కువ మంది. అందరూ మీరు సపోర్ట్ చేశారు. రాజమౌళి గారికి మీకు చుట్టరకం ఏమీ లేకపోయినా ఫ్యాక్ట్ ఏం చెప్పారంటే, ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు, జర్నలిస్ట్ హెల్ప్ చేశాడు తనకి అని చెప్పి ఏదో చెప్పారు. అది నేను విన్నాను.
అప్పుడు రాజమౌళి గారు ఏమన్నా ఐ మీన్ మీరు తెలియకుండా ఒక వ్యక్తి వచ్చి ఒక సీనియర్ డైరెక్టర్ వచ్చి పాపం నాకు సపోర్ట్ చేస్తున్నారని ఎప్పుడైనా ఒక ఫోన్ కానీ ఎప్పుడైనా దాని గురించి ఏమన్నా ఉందా? వాళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడేవారండి. మాట్లాడేవారు. కొమరం భీం గురించి ఆయన అడిగారు. సినిమా కూడా DVD కూడా అప్పుడు చూశారు, అవి చూపించాము. అయితే అంతకుముందు ఇంకొక పని జరిగింది. దాసనారాయణరావు గారు పరమవీర చక్రం సినిమా చేశారు. దానిలో బాలకృష్ణ గారు, హీరో బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అతను, అంటే అప్పుడు చాలా కలిసి ఉండేవాళ్ళు. ఆ హీరో బాలకృష్ణ గారు 2 పాత్రలు చేస్తారు అందులో. ఒక ఆయన సైనిక అధికారి, ఇంకో అతనేమో సినిమా యాక్టర్, సినిమాలో కూడా. అందులో రావణ బ్రహ్మ అనే ఒక సినిమా కోదండకృష్ణ గారు డైరెక్ట్ చేస్తారు. ఇంకో దానికేమో ఆయన ఉన్నారు కదా, బోయపాటి శ్రీను గారు, కొమరం భీం అనే పాట ఉంటుంది దాంట్లో, దాన్ని నేను డైరెక్ట్ చేస్తాను. నేను సినిమాలో కనబడతాను నేను. ఓకే. నేను గురుగారు నన్ను పిలిచినప్పుడు ఆశ్చర్యపోయాను, దాసరి గారిని. నీ సినిమా కదా నువ్వే డైరెక్ట్ చేయన్నారు. అది ఏంటి, నేను అసలు ఎట్లా అంటే నేను ఇక్కడి నుంచి టాప్ కొట్టుకుని మళ్ళీ కింద పడ్డాను నేను. అట్లా మనసులో అట్లా అనిపించింది. ఆ సినిమాలో ఆ పాటకు ముందు, బాలకృష్ణ గారు పాట ముందు నేనే యాక్షన్ చెప్తాను, యాక్షన్ కట్ చెప్తాను. అది ఒక అదృష్టం. ఆ షూటింగ్ జరిగిన 8 రోజులు 10 రోజులు నేను ఉన్నా అక్కడ. గురుగారు పక్కనే ఉండేవాడిని. అప్పుడు ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు బాలకృష్ణ గారు. అది బాగా మంచి హిట్ అయింది ఆ సాంగ్ కూడా, అదంతా కూడా. అది అదొక అనుభవం. తర్వాత మళ్ళీ రాజమౌళి గారు చేయడం ఒకటి. తర్వాత ఈ యాక్చువల్గా కొమరం భీం అనేది పార్ట్ 2 చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా కానీ అది చూడాలి ఎట్లా కుదురుతుంది. అంటే ఆయన తదనంతరం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సొసైటీ మీద ఉందనేది కావాలి. మీరు హిందీలో రీమేక్ చేస్తున్నారు అని చెప్పి మాకైతే ఒక అది. కానీ సినిమా అనేది ఎట్లా ఉంటుందంటే అది అనుకున్నవన్నీ జరగవు. అది పాట ఉంది కదా, అది అనుకోలేమని ఆగవు. అందుకని ఇప్పుడు మాకు ఐడియా ఉంది. ఇప్పుడు మాకు స్టూడియోలో మేము AI బేస్డ్గా ఉన్నాం, టెక్నీషియన్స్ ఉన్నారు. కొన్ని బయోపిక్స్ చేస్తున్నాం వేరే వాళ్ళది. మనకు అద్భుతమైన బయోపిక్ స్టార్ట్ చేసాం, జరుగుతుంది. తర్వాత ఒక ప్రముఖమైన OTT ఛానల్ కూడా చేస్తున్నాము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి టెక్నాలజీ మన దగ్గరకు వచ్చిందండి. యాక్చువల్గా ఇప్పుడు కావాల్సిందంటే ఇప్పుడు టెక్నాలజీ నా ఒక్కడికే కాదు, అందరికీ అందుబాటులో ఉంది. అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు, చిన్న సెల్ ఫోన్లో సినిమా తీసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏదో ఇంకా బాగా చేయొచ్చు, 2 కలపచ్చు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ గన్ను మన చేతిలో ఉందనుకోండి, అది మన కంటెంట్, మన సంకల్పం, అది దేశం కోసమా లేకపోతే ఉగ్రవాదం కోసమా అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇవాళ అలా ఉంది. అయితే కాకపోతే కొంచెం ఓరియంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది యూత్కి. అంటే ఎవరైతే ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తారో వాళ్ళకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఎలా తీయాలి, కంటెంట్ వైజ్ ఎలా తీయాలి, టెక్నికల్గా మీరు కొడితే యూట్యూబ్లో ట్విట్టర్లో వచ్చేస్తుంది ఎట్లా తీయాలని, ఏం చేయాలని తెలియాలి. ఆ కంటెంట్ కోసమే కొంచెం వర్క్ చేయాలి. నేను కూడా అప్పుడప్పుడు ఎవరన్నా కాలేజీలో పిలిచిన వెళ్ళి చెప్తుంటాము, మా సర్కిల్లో మేము డిస్కస్ చేస్తాము. దాని ఒక పెద్ద ప్రయత్నం కింద మారుదామని ట్రై చేస్తున్నాం. అంటే ఎలాంటి కంటెంట్ ప్రజలకి ఇవ్వాల్సి ఉంటుంది అనేది అవగాహన వస్తే చాలామంది తయారవుతారు ఫిల్మ్ మేకర్స్ అనేది ఒక డ్రీమ్. అది నా డ్రీమ్, మై డ్రీమ్. సో యాక్చువల్లీ అంటే మీ రూపాల్లో మారుస్తూ వచ్చాను నాలో క్రియేటివ్గా అని చెప్పి అన్నారు. బట్ ఇన్సైడ్ శ్రీధర్ గారు లోపల ఏంటనేది మీరు తెలుసుకోవాలి. బికాజ్ ఏంటంటే ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా సోషల్ యాంగ్రీ సినిమా తీయడం, అలాంటి వ్యక్తి మళ్ళీ డివోషనల్ వైపు రావడం, ఈ సామాజిక స్పృహ కలగడం అంటే ఎక్కువగా లెఫ్ట్ భావజాలాలు ఉంటాయి. భక్తి కూడా సమాజంలో భాగమే కదండి. అంటే అలా కదా, లెఫ్ట్ భావజాలాలు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా మీలో అని? బికాస్ కొమరం భీంతో స్టార్ట్ అయింది కదా ఇది, ఒక పోరాట యోధుడితో స్టార్ట్ అయింది. ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. ఆ సినిమా కథ ఏం కోరితే అది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు కొమరం భీం గురించి అడవులు తిరిగాము, గౌతమ బుద్ధుడి గురించి బుద్ధ సర్కిల్ మొత్తం తిరిగాం, నేపాల్ దాకా పోయినాం. ఆయన ఎక్కడ లుంబినివనంలో పుట్టిన దగ్గర నుంచి అన్నీ పరిశోధించాము. తర్వాత స్వామి రామానందాన్ని ఒకటి తీసాం, రామానంద తీర్థం మీద, అది ఆయన డిస్కస్ చేసాం. అంటే ఫిల్మ్ మేకర్ జాబ్ కదా అది, ఆయన ఏం పని చేస్తున్నాడో దాని గురించి పూర్తి తెలుసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు లెఫ్ట్ భావజాలాలు ఎక్కువ ఉంటాయా సార్ లోపల, లేదు డివోషనల్ కైండ్ ఆఫ్ పర్సన్స్? మనం ఎక్స్రే తీయించాను, రిపోర్ట్ రాలేదు ఇంకా లోపల ఏముందని. మీకే రిపోర్ట్ రాలేదా? రిపోర్ట్ రావాలి. నేనేమంటానంటే లెఫ్ట్ రైట్ కాదండి, సమాజం కోసం తప్పించడమే ఒక కళాకారుడి పని. ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే, నువ్వు దేవుడి కథ చూపిస్తున్నావా, అందులో మంచి చూపించు. నువ్వు దేశం కోసం ఏదైనా వేరే కథ చూపిస్తున్నావు, అది మంచిగా చూపించు. నువ్వు అంటే చెడగొట్టేది విడగొట్టేది ఎందుకు తీయాలి మనము? అది తీయకూడదు అనుకుంటాను నేను. మీరు వేసి సినిమా తీసినా ఏం తీసినా, నేను సాయిశంలో తీశాను, అది చాలా డిఫరెంట్గా తీశాను. సాయిశంలో 6 రోజులు పెద్ద హిట్ అది. తర్వాత ఆదిపరాశక్తి చేశాను, అందులో కూడా డిఫరెంట్ వాదాలు పెట్టాము మేము. అంటే ఇప్పుడు కొలెక్టివల్గా ఇప్పుడున్న వర్తమాన సమాజంలో ఉన్నవన్నీ కూడా ఇంత చూపించాను దాంట్లో. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంది, మాయాబజార్లో అన్న వదిన, తర్వాత బావ మరిది, మనదలు, ప్రేమలు ఉన్నాయి కదా.
కాస్ట్ మాత్రమే పౌరాణికం, బట్ మొత్తం భావాలన్నీ, భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నీ కూడా సామాజికము, సమకాలీనం. సో నేను అదే ఇష్టపడతాను యాక్చువల్గా. సో అందుకని ఏది లెఫ్ట్ ఏది రైటు అనేది కాకుండా సినిమాకి ఏది రైట్ అని ఆలోచిస్తాం.